సిద్ధు తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి ఊహించిన షాక్ తగిలిందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా డిసెంబర్ 31 జనవరి న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా తాడిపత్రిలో నిర్వహించిన ఒక ఈవెంట్ సంబంధించి కూడా వివాదం మొదలైంది. పూర్తిగా కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ, అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ కూడా సినీ నటి మాధవీలత సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. ఈ ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డిపై. ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా చూసుకుంటే అసలు ఈ ఘటన అంతా పూర్తిగా కూడా తాడిపత్రిలో నిర్వహించిన 31st న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి మొదలైంది. ఆ ఈవెంట్కి సంబంధించి కేవలం ఆడవారికి మాత్రమే అంటూ కూడా ఆ ఈవెంట్ ప్రారంభించడంతో ఆ ఈవెంట్ గురించి తాడిపత్రిలో నిర్మించిన ఈవెంట్కి సంబంధించి పూర్తిగా కూడా సినీ నటి మాధులత దీనిపై స్పందిస్తూ కూడా ఆడవారికి రక్షణ ఏ విధంగా ఉంటుంది, అర్ధరాత్రి సమయంలో ఈవెంట్ నిర్మించిన తర్వాత బయట సెక్యూరిటీ రావడానికి ఎవరు బాధ్యులు, వారికి రక్షణ ఎవరు కల్పిస్తారంటూ కూడా ఆమె మాట్లాడడం జరిగింది. దీనిపై కూడా వెంటనే స్పందిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి చాలా ఘాటైన వ్యాఖ్యలు, అదేవిధంగా అనుచిత వ్యాఖ్యలు, తనపై చాలా తీవ్ర పద్ధతులతో దూషించారంటూ కూడా మాధవీలత తీవ్ర స్థాయిలో కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా తను రోధిస్తూ కూడా ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది. అంటే కేవలం సైబరాబాద్ పోలీసులకే కాదు, ఒకవైపు సైబరాబాద్ పోలీసులతో పాటు మా అసోసియేషన్ కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ సినీ నటుడు బాలాజీకి కూడా, ట్రెజరర్ బాలాజీకి కూడా, మా అసోసియేషన్కి సంబంధించిన బాలాజీకి కూడా ఒక ఫిర్యాదు కాపీ ఇవ్వడం జరిగింది. అయితే పూర్తిగా ఒకవైపు దీనికి సంబంధించి మా అసోసియేషన్ కూడా సపోర్ట్గా ఉందని మాధులకు చెప్పడం జరిగింది. ఇలాంటి తరుణంలో సైబరాబాద్ పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు ఫైల్ చేయడం అనేది ఒక ఊహించిన షాక్ అనేది చెప్పుకోవచ్చు జేసీ ప్రభాకర్ రెడ్డికి. అయితే ముఖ్యంగా తను పేర్కొన్న ఫిర్యాదు సంబంధించి చూసుకుంటే జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు కూడా తనను చంపుతానంటూ బెదిరిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందంటూ రక్షణ కల్పించాలి, అదేవిధంగా వారిపై తగిన చర్యలు తీసుకోవాలనుకున్న పేర్కొనడం జరిగింది. అయితే మరోవైపు మాధవీలత ఒకవైపు అనేక వీడియోలు విడుదల చేస్తూ తను ఏడుస్తూ రోధిస్తూ కూడా ఈ విధంగా ఆడవారిపై అనుచిత వ్యాఖ్యలు, అదేవిధంగా దూషిస్తూ చాలా ఘాటైన పదజాలం వాడడం పట్ల చాలా వరకు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని, అదేవిధంగా ఈ విధంగా మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపించింది సిద్ధు.